హెల్త్ సెక్టర్ గవర్నమెంట్ చేతుల్లో ఉండడం వల్ల జరిగే మేల్ ఏంటో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. 2017-18 లో నేషనల్ శాంపుల్ సర్వే ఒక జబ్బు చేసినప్పుడు ప్రైవేట్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, అదే గవర్నమెంట్ కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఆ డిఫరెన్సియేషన్స్ ని ఒక రిపోర్ట్ రూపంలో ప్రకటించింది. రూరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోగి అడ్మిట్ అయితే అతనికి మొత్తం అయ్యే ఖర్చు, అంటే గవర్నమెంట్ పెట్టిన ఖర్చు అయితే పెట్టాలి కదా, అలా పెట్టే ఖర్చు 4,290 రూపాయలు. అదే ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయితే పేషెంట్ చేతి నుంచి పెట్టుకోవాల్సిన డబ్బు 27,347 రూపాయలు. గవర్నమెంట్ హాస్పిటల్ కంటే 6 టైమ్స్ ఎక్కువ. ఇది రూరల్ ఏరియాస్ లోనే. అదే టౌన్స్ లో అయితే 8 టైమ్స్ ఎక్కువ ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ బిల్లు 4,837 రూపాయలు అయితే ప్రైవేట్ లో 38,822 రూపాయలు బిల్ అవుతుంది. ఇది 2018 డేటా. అదే ఇప్పుడైతే ప్రైవేట్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలు దాటిపోతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ అయిపోయాక ఇంత డబ్బుని, ఇన్ని లక్షల రూపాయలని పేదవాడు తన పాకెట్ లో నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ లో ఉండే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, వాటిలోకి ఒకసారి వెళ్ళి చూడండి. వేలాది మంది రోగులు అక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఏపీలో జీజీహెచ్ గానీ, రూయా హాస్పిటల్, టీటీడీ హాస్పిటల్ అయిన స్విమ్స్, ఇలాంటి పెద్ద హాస్పిటల్ కి ఎక్కడికి వెళ్ళినా మనకు అర్థమైపోతుంది హెల్త్ సెక్టర్ ఎందుకు ఏ ఆలోచన లేకుండా కంప్లీట్ గా గవర్నమెంట్ తన చేతుల్లోనే పెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్ కి మెడికల్ బిల్లు పే చేయడానికి గవర్నమెంట్ ఎంత ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటుంది. అట్లా లెక్కేసుకున్నా కూడా ఈ మెడికల్ కాలేజెస్ చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు జస్ట్ 5,000 కోట్లతో. 5-6,000 కోట్లు అనేది పెద్ద విషయం కాదు గవర్నమెంట్ కి. అదే ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు 6,000 కోట్లు ఖర్చు చేస్తే వాళ్ళు 20,000 కోట్లు, 1,00,000 కోట్లు వసూలు చేసుకోవాలి అని అనుకుంటారు. ఎవరి నుంచి వసూలు చేస్తున్నారు ఇక్కడ? డైరెక్ట్ గా ప్రజల దగ్గర నుంచి. ప్రైవేట్ వ్యక్తులకు పబ్లిక్ హెల్త్ మీద ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఈ బేసిక్ విషయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అని అయితే నేను అనుకోను.